నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ తెలంగాణ మధ్య మరోసారి కృష్ణా నీటి వివాదం. కూటమి పాలనలో మాఫియా రాజ్యం ఏలుతోంది జగన్. మేం కాంగ్రెస్ ను వీడేది లేదు కొండా మురళి. సూర్యాపేట జిల్లాకు బుల్లెట్ ట్రైన్ రావాలని జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. రైల్వే సాధన సమితి అఖిల పక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష గొంతుకల పోలికేక కార్యక్రమంలో భాగంగా మంగళవారం సూర్యాపేట పట్టణంలోని అశోక్ మాస్టర్స్ ట్యుటోరియల్స్లో విద్యార్థులు పెద్ద ఎత్తున గొంతు కలిపారు. ఖమ్మం శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల రఘునాథపాలెం మండలం జింకల తాండా గ్రామం వద్ద స్వామి నారాయణ గురుకుల పాఠశాల శంకుస్థాపన. భారతదేశ ఔన్నత్యం విలువలు ప్రపంచానికి చాటేలా స్వామినారాయణ గురుకుల పాఠశాల సంస్కారవంతమైన చదువు, దేశ సంస్కృతి సాంప్రదాయాలు చాటేలా నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ప్రపంచానికి సంస్కారం చాటి చెప్పిన భారతదేశంలో అదే విలువలు పరిరక్షణకు స్వామినారాయణ సేవలు ప్రశంసనీయం. విద్యతోనే సామాజిక మార్పు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఖమ్మంలో పాఠశాల ఏర్పాటు జిల్లా విద్యార్థులకు వరం. స్వామినారాయణ గురుకుల పాఠశాలకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని సీఎం రేవంత్కు ధన్యవాదాలు. స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు ప్రభుత్వ స్థలం కేటాయించిన సీఎం రేవంత్కు ధన్యవాదములు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. నేను గాని కేటీఆర్ గాని ప్రస్తుతం ఎమ్మెల్యేల మాత్రమే. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆయన అంటాడు, అగో హరీష్ రావును మోనిచ్చారు కదా అమెరికాకు అంటాడు. నేను ఐఎమ్ ఎమ్మెల్యే, యు ఆర్ చీఫ్ మినిస్టర్. ఎమ్మెల్యే డజంట్ రిక్వైర్ ఎనీ పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు కేటీఆర్ ఎట్లా పోయిండు? కేటీఆర్ ఈజ్ ఓన్లీ అన్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే doesn't need to take any permission from government of India. Any MLA or MLC or any MP of this country can go to any foreign country without the permission of central government. You are the chief minister. You are the constitutional authority. You need to take the permission. అంటే ఆయనకు అవగాహన ఉండి మాట్లాడతాడా, తప్పుదో పట్టచ్చాలని మాట్లాడతాడా, ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు. హరీష్ రావుకు మాత్రం అమెరికాకు పర్మిషన్ ఇచ్చిండు. హరీష్ రావు అంటే ఆయన అమెరికాకు పోతా అని పర్మిషన్ కు దరఖాస్తు పెట్టలేదు, వాడు పర్మిషన్ ఇయ్యలేదు. దరఖాస్తు పెట్టవలసిన అవసరమే లేదు. భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఒక శాసనసభ్యుడు విదేశాలకు పోవడానికి భారత ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లైక్ ఎ యూనియన్ మినిస్టర్ ఆర్ ఎ చీఫ్ మినిస్టర్ నీడ్స్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతోని ఈ రాష్ట్రాన్ని ఇలా ఆగమాగం చేస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డిది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ నాలిని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కోదడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎర్రా వీరేందర్ గౌడ్. సీట్ల మధ్యలో చేయొద్దా? ఒక సీట్కి 2 సీట్లకి రాదు. మళ్ళీ ఒకసారి జరగవా జరుగు బతిమాలు ఎవరు ఉన్నారు? ఇంకా ఎన్ని? ఒకటే. బ్రహ్మ కుమారీస్ వారు నిర్వహించినటువంటి వ్యసన ముక్త భారత్ బైక్ ర్యాలీ అతి వేగంగా జరిగింది. ఇందులో 150 పైగా బైక్లలో వ్యసన ముక్త నినాదాలతో సర్పవరం జంక్షన్ నుండి వివేకానంద పార్క్ వరకు జరిగింది.
ఇందులో భారతమాతకు ఈ వ్యసనాల నుంచి విముక్తులు చేయాలి అని భారతమాతను చూపించారు. దేశ యువశక్తి సరైన మార్గంలో ఉంటే దేశం బాగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, ఈగల్ డెవలప్మెంట్ సిఐ వైడి రామారావు, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, ఎండి ట్రస్ట్ హాస్పిటల్ కళ్యాణ్ చక్రవర్తి, నావెల్, ఎన్సీసీ కేఎస్ మణిక్లు ర్యాలీలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అని స్థానిక ఇన్ఛార్జ్ రజనీ దీదీ గారు తెలియజేశారు. సందేశం అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా. ఎమ్మెల్యే కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో కోర్టు ఎదురుగా ఉన్న గోవిందరాజులు చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించి ప్రజలకు ఉపయోగపడే జిమ్ పరికరాలను మరియు వాకింగ్ ట్రాక్ను పరిశీలించి త్వరలోనే చెరువు ఆధునీకరణ పనులను పూర్తి చేస్తామని తెలియజేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా నీటి వివాదం మరోసారి రాజుకుంది. కేఆర్ఎంబీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేకుండానే 2 రాష్ట్రాలు కాలువలకు నీటిని విడుదల చేశాయి. అధికారులు కుడి కాలువకు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా ప్రతిగా తెలంగాణ అధికారులు ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. అనుమతి, సమాచారం లేకుండా నీటిని ఎలా విడుదల చేస్తారని తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నీటి విడుదలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం నెలకొంది. ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసే బృహత్తర సంకల్పం సాకారమవుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను విశాఖ, అనకాపల్లి సహా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తరలించే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 3న జలహారతికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురం, పిఎల్పురం వద్ద జలహారతి కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్న కొద్దిగా అనుకున్నా కూటమి పాలనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తప్పుడు కేసులు, వేధింపులతో పాటు రకరకాల మాఫియాలు నడుస్తున్నాయని ఆరోపించారు. అమరావతి పేరుతో బిల్డింగ్ స్కామ్, విలువైన భూముల కోళ్లగొట్టడం, డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం రాష్ట్రంలో యథేచ్ఛగా నడుస్తుందని, ప్రకాశం జిల్లా అద్దంకిలో పోలీసులే మత్తులో యాక్సిడెంట్ చేసి పట్టుబడడం శాంతి భద్రతల వైఫల్యాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. చేస్తూ పట్టుబడ్డారు.
నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు చంద్రబాబు గారి పాలనలో సర్వం దోపిడీమయం, సర్వం గంజాయిమయం, డ్రగ్స్మయం, నకిలీ నిక్కర్మయం కాదా అని అడుగుతా ఉన్నా. అదే మా హయాంలో నిజంగా ఉక్కుపాదం ఎలా మోపినామని చెప్పడానికి నిదర్శనాలు. ప్రత్యేకంగా ఎస్సీబీని పెట్టినాం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ప్రత్యేకంగా గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాం. ఆ ఫోటోలు కూడా చూపించమా. 11,550 ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేసినాం. 11,550 ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేసినాం. 4.5 కోట్ల గంజాయి మొక్కలను తొలగించినాం. 13,210 మందిని అరెస్ట్ చేసినాం. 2,950 వాహనాలను జప్తు చేశాం. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని గంజాయి రవాణా జరిగే రూట్లన్నింటినీ బ్లాక్ చేశాం. ఏజెంట్ల మాయలో పడి వారు చెప్పినట్లుగా గంజాయి సాగు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్న ట్రైబల్స్కు అదే పనిగా గుర్తించి ఆపరేషన్ పరివర్తన్, ఆపరేషన్ నవోదయం కార్యక్రమాలు అమలు చేశాం. 144 కోట్లు ఖర్చు చేసి ఆల్టర్నేట్ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాం. ఇవన్నీ దాదాపుగా పోడి భూములు 3 లక్షల చిల్లర ఎకరాలు పోడి భూములు గిరిజనులకు పంచిపెట్టాం, ట్రైబల్స్కు. ఇవన్నీ మార్పులు తీసుకొస్తూ మేము చేసిన కార్యక్రమాలు. ఈరోజు టోటల్ రివర్స్. పోలీసుల చేతనే వ్యాపారంలోకి భాగస్వాములను చేసి మాఫియా సామ్రాజ్యం, అధికార పక్ష నాయకులు, పోలీసులు అందరూ కలిసికట్టుగా ఒకటే చేస్తూ ఉన్న మాఫియా సామ్రాజ్యం. ఈ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రైతులకు రావడం లేదు, కానీ ఒకే ఒక పంట గిట్టుబాటు ధర వస్తుంది, గంజాయికి మాత్రమే వస్తుంది చంద్రబాబు నాయుడు పాలనలో. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు చంద్రబాబు గారి పాలనలో సర్వం దోపిడీమయం, సర్వం గంజాయిమయం, డ్రగ్స్మయం, నకిలీ నిక్కర్మయం కాదా అని అడుగుతా ఉన్నా. అదే మా హయాంలో నిజంగా ఉక్కుపాదం ఎలా మోపినామని చెప్పడానికి నిదర్శనాలు. ప్రత్యేకంగా ఎస్సీబీని పెట్టినాం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ప్రత్యేకంగా గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాం. ఆ ఫోటోలు కూడా చూపించమా. 11,550 ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేసినాం. 11,550 ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేసినాం. 4.5 కోట్ల గంజాయి మొక్కలను తొలగించినాం. 13,210 మందిని అరెస్ట్ చేసినాం. 2,950 వాహనాలను జప్తు చేశాం. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని గంజాయి రవాణా జరిగే రూట్లన్నింటినీ బ్లాక్ చేశాం. ఏజెంట్ల మాయలో పడి వారు చెప్పినట్లుగా గంజాయి సాగు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్న ట్రైబల్స్కు అదే పనిగా గుర్తించి ఆపరేషన్ పరివర్తన్, ఆపరేషన్ నవోదయం కార్యక్రమాలు అమలు చేశాం. 144 కోట్లు ఖర్చు చేసి ఆల్టర్నేట్ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాం. ఇవన్నీ దాదాపుగా పోడి భూములు 3 లక్షల చిల్లర ఎకరాలు పోడి భూములు గిరిజనులకు పంచిపెట్టాం, ట్రైబల్స్కు. ఇవన్నీ మార్పులు తీసుకొస్తూ మేము చేసిన కార్యక్రమాలు. ఈరోజు టోటల్ రివర్స్. పోలీసుల చేతనే
వ్యాపారంలోకి భాగస్వాములను చేసి మాఫియా సామ్రాజ్యం అధికార పక్ష నాయకులు, పోలీసులు అందరూ కలిసికట్టుగా ఒకటే చేస్తూ ఉన్న మాఫియా సామ్రాజ్యం. ఈ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రైతులకు రావడం లేదు కానీ ఒకే ఒక పంట గిట్టుబాటు ధర వస్తుంది. గంజాయికి మాత్రమే వస్తుంది చంద్రబాబు నాయుడు పాలనలో. హైదరాబాద్లో కాంగ్రెస్ నేత కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే తనకెంతో గౌరవమని తెలిపారు. ఇప్పటి వరకు వరంగల్ కూడా వెళ్లలేదని చెప్పారు. సుష్మిత వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ అంశంపై తను మాట్లాడబోనని స్పష్టం చేశారు. తన కుమార్తె ప్రణాళికలు తనకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. సుష్మిత ప్లాన్ ఏలో ఎలా ఉందో మాట్లాడిందని, ప్లాన్ బిలో ఏం చేస్తుందో తనకు తెలియదని అన్నారు. సుష్మిత ప్లాన్ ఏలో మాట్లాడిందని, ప్లాన్ బిలో ఏం చేస్తుందో తనకు తెలియదని అన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసినప్పుడు యోగక్షేమాలు మాత్రమే మాట్లాడుకున్నామని కొండా మురళి తెలిపారు. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. మేడం మీద సిసిసి కమిషనర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఉన్నది. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా. ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మీ బిడ్డకు మీకు సంబంధం లేదా? మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. రాజకీయం అంతా మేడం తిరగని అన్న. కలెక్టరేట్ది దాని గురించే మాట్లాడినా. ఏం చెప్తారు అసలు? మేడం 2 రోజుల నుంచి అందుబాటులో లేదు కదా. మీరు అందుబాటులో వరంగల్ తిరుగుతుంది కదా, మాట్లాడట్లేదు. ఎట్లా మీకు ఇచ్చిన నోటీసులను ఏ విధంగా చూస్తారు? నిన్నేమో బర్తరఫ్ చేయాలి అని చెప్పారు. నిన్న క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన. నేను ఒకటే మాట చెప్తున్నా, మా బిడ్డకు 35 సంవత్సరాలు, దానికి 15 సంవత్సరాల బిడ్డ ఉంది. ఇలా దానికి ఇలా వరల్డ్ ఛాంపియన్ అయినా కొడుకున్నాడు. అర్థం కాలే? దాన్ని మనోభావాలు దానికి ఉండొచ్చు. మీకు సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు మీకు సంబంధం లేదని చెప్తున్నారా ఇప్పటికీ మీరు? మేము ఒకటే మాట చెప్తున్నాం, నీ ఇండివిజువాలిటీ మీకుంటుందన్నా. మీ ఇండివిజువాలిటీ మైకడ పట్టుకో, మీ ఇండివిజువాలిటీ మీకుంటుందన్నా. దాని ఇండివిజువాలిటీని 35 సంవత్సరాలుగా ప్రశ్నించే హక్కు మాకు లేదు. కవిత గారు ఈరోజు బయటికి వచ్చిండ్రు, ఆయన ఎవరు అడుగుతలేరు కదా. మాదేం బాధ్యత? బాధ్యత కాదు కానీ 2 సార్లు ఏం చెప్పారు? ఇప్పుడు బట్టి గారు ఏం చెప్పారు సార్? నేను బిల్లు కోసం వచ్చానన్నా. ఈ ప్రస్తావన ఏమన్నా వచ్చిందా? రాలేదన్నా, ఏ ప్రస్తావన రాలేదు. సీఎం ను కలిసే అవకాశం ఏమైనా ఉందా? మీరు సీఎం ను కలవబోతున్నారా? నా ఒకటే మాట చెప్తున్నా, నా బిడ్డ దాన్ని బట్టి అది ఉంటుంది. ఓకేనా? కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు కదా? కాంగ్రెస్ 100% ఉంటున్నాం. కొండా మురళికి గానీ, కొండా సురేఖకు గానీ కల్ట్ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మీ అభిమానులు ఏమంటున్నారు ఈ ఇష్యూ అంత తర్వాత కూడా? నేను ఇంతవరకు వరంగల్ పోలేదన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ తెలంగాణ మధ్య మరోసారి కృష్ణా నీటి వివాదం. కూటమి పాలనలో మాఫియా రాజ్యం ఏలుతోంది జగన్. మేం కాంగ్రెస్ ను వీడేది లేదు, కొండా మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.